టీచర్ రీసోర్స్ బుక్. హౌ టు నౌ టీచర్స్ రీసోర్స్ బుక్. టీచర్స్ రీసోర్స్ బుక్లోకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. అంతకంటే ముందు ఈ టీచర్ రీసోర్స్ బుక్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే తెలుసు. టీచర్స్ రీసోర్స్ బుక్ అనేది మన కోసం ఉపయోగపడినట్టు ఒక వాల్యుబుల్ సాధన. సాధారణంగా బోధన మరియు అభ్యసనానికి తోడ్పడే మెటీరియల్ని ఇస్తుంది మరియు గైడ్స్గా యాక్టివిటీస్ను సపోర్ట్గా కూడా మనకు కలిగి ఉంటుంది. వీటితో పాటు ఇంకొన్ని కలిగి ఉన్నాయి. లెసన్ ప్లాన్స్ తయారు చేయడానికి మరియు ఐడియాస్ ఇస్తుంది. యాక్టివిటీ షీట్స్ అండ్ వర్క్ షీట్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అసెస్మెంట్ టూల్స్ అండ్ రూబ్రిక్స్కు ఉపయోగపడుతుంది. టీచింగ్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్కు ఉపయోగపడుతుంది. రీసోర్స్ ఫర్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్కు ఉపయోగపడుతుంది. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఐడియాస్కు ఉపయోగపడుతుంది. పాఠ్య ప్రణాళిక ప్రమాణాలతో అమరికను కూర్చడానికి ఉపయోగపడుతుంది. తరగతి గది నిర్వహణ కోసం చిట్కాలను ఇస్తుంది. విద్యార్థులను ఆకర్షించడానికి మరియు విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడానికి క్రిటికల్ థింకింగ్కు ప్రోత్సహిస్తుంది. రెఫరెన్సెస్ అండ్ రీసోర్స్ ఫర్ ఫర్దర్ లెర్నింగ్ కూడా ఉపయోగపడుతుంది ఈ టీచర్ రీసోర్స్ బుక్ అనేది. అది ఎక్కడ ఉంది, ఎలా చూడాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏదో సెర్చ్లోకి వెళ్ళి ఏపీ స్కూల్ ఈడు అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేయాలి, అంటే మౌస్తో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే ఇంటర్ఫేస్ మనకు ఎలా కనిపిస్తుంది. వీటిలో మనకు ఈ అదర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ అదర్స్ అనే ఉన్నదాని దగ్గరికి వెళ్తేనే మౌస్ టీచర్ రీసోర్స్ బుక్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు టీచర్స్ రీసోర్స్ బుక్ అని వస్తుంది. ఇక్కడ క్లాస్, సబ్జెక్ట్, చాప్టర్, టైప్, మనకి ఏ టైప్ కావాలనేది పీడిఎఫ్ వీడియో అనేది. ఇక్కడ క్లాసెస్, ఏ క్లాసెస్ ఉంటాయి అంటే 3rd, 5th, 8th. క్లాస్ 3rd, క్లాస్ 5th, క్లాస్ 8th. మరి 3rd క్లాస్లో సబ్జెక్ట్స్ ఏవే ఉంటాయి? ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు. వీటిలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. యాన్యువల్ ట్రాకర్ ఉంటుంది, మంత్లీ ట్రాకర్ ఉంటుంది, గైడ్లైన్స్ అండ్ క్రియేటింగ్ లెసన్ ప్లాన్స్ ఉంటుంది, ఓవర్వ్యూ అండ్ గైడ్లైన్స్ ఉంటుంది, పెడగోగికల్ ప్రాక్టీస్ ఉంటుంది, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ క్వశ్చనర్ ఉంటుంది. మరి 5వ తరగతికి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే సేమ్ 3rdకి ఏవైతే ఉంటాయో 5th కూడా అవే ఉంటాయి. ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు. 8th క్లాస్కి వెళ్ళినట్లయితే మనకు మారిపోతాయి సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఈవీఎస్లో సైన్స్, సోషల్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి వాటి అన్నింటిని విడగొట్టి ఉంటారు కాబట్టి 8th వచ్చేటప్పుడు అవన్నీ ఉంటాయి. సైన్స్, బయాలజీ, సైన్స్, పిఎస్, సివిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఇవి కామన్గా ఉంటాయి ఈవీఎస్. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, తెలుగు అంటే తెలుగు, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిలో చాప్టర్స్ ఎన్ని చాప్టర్స్ అయితే ఉంటాయో ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఇక్కడనే ఉండడం జరుగుతుంది సేమ్. మరి అవి పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో, ఉదాహరణకు క్లాస్ 8th బయాలజీ చాప్టర్ 5లో టైప్ పీడిఎఫ్ తీసుకున్నప్పుడు సెర్చ్ అని క్లిక్ చేసినాను. క్లిక్ చేస్తేనే ఇక్కడ క్లాస్ 8th సైన్స్ బయో చాప్టర్ 5 అని ఉంటుంది. వ్యూ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ నెంబర్ అడుగుతుంది. సిఎఫ్ఎంఎస్ నెంబర్ మనకు ఉంటుంది కాబట్టి మన సిఎఫ్ఎంఎస్ నెంబరు టైప్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సేవ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనేది లేదు, ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అన్డిఫైన్డ్ అనే కనిపిస్తుంది, అంటే అది డౌన్లోడ్ కాలేదని. ఇది డౌన్లోడ్ అవుతుందా కాదా అనేది ఎలా తెలుసుకోవాలంటే మనం ఏదైనా కానీ క్లాస్ సెలెక్ట్ చేసి బయోసైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చాప్టర్ 4 తీసుకున్నాము, పీడిఎఫ్ సెర్చ్ అని కొట్టినట్టయితే ఇప్పుడు ఇలా వస్తే డౌన్లోడ్ కాదు. మరి ఎలా ఉంటే డౌన్లోడ్ అవుతుందంటే ఉదాహరణకు మ్యాథ్స్ తీసుకున్నాను, మ్యాథ్స్లో ఏదో ఒక చాప్టర్ తీసుకొని సెర్చ్ కొట్టాను, ఇలా వస్తే అది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ కావడానికి కాకపోవడానికి ఇదొక్కటి తేడా. దీన్ని గమనించి మనం డౌన్లోడ్ అవుతుందా లేదనేది చూసుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇప్పుడు 5వ తరగతిది వెళ్తున్నాను. 5వ తరగతి ఈవీఎస్
చాప్టర్ వచ్చేసి 5th చాప్టర్ అనుకున్నాం, సెర్చ్. ఇలా వచ్చింది కాబట్టి ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్, ఇక్కడ CFMS నెంబర్, సబ్మిట్, సేవ్డ్ సక్సెస్ఫుల్ ఇక్కడ వచ్చింది అన్డిఫైన్డ్ వాల్యూ. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మనకు చూడండి EVS చాప్టర్ 5 అగ్రికల్చర్ మొత్తం ఆ పాఠానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ను మనకు కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ సినాప్సిస్ ఏమేమి ఉన్నాయి ఏం కదా అనేదంతా కూడా ఇచ్చేస్తుంది. మరి లెసన్ ప్లాన్లో ఆ చాప్టర్ పేరు, లెర్నింగ్ అవుట్కమ్స్, అవి ఎన్ని పీరియడ్లకు సరిపోతుంది అనేది టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠం ఫస్ట్ సెకండ్ పీరియడ్లో మనం ఏమేమి ఐడు, వీడు, యూడులలో ఏమేమి చేయాలనేది అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 3-4 పీరియడ్లలో ఏమేమి చేయాలనేది, అలాగే అసెస్మెంట్కి సంబంధించింది ఫ్యాక్చువల్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, క్రిటికల్ థింకింగ్, ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, టోటల్గా లెర్నింగ్ అవుట్కమ్స్, మళ్ళీ ఇలా ప్రతి పీరియడ్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. టోటల్ ఇవి 31 పేజీలు ఉన్నాయన్నమాట. సో ఈ 31 పేజీలతో మనం విద్యార్థులకు మనం చూసుకున్నట్లయితే ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు. ఈ విధంగా టీచర్ రీసోర్స్ బుక్ మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.